ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షో. హలో, కలెక్టర్ అమ్మేనా? చేసింది నాకు కదా. అయ్యో మీకేలే. మీ గొంతు వినపడకపోయేసరికి మళ్ళీ అడిగా. వినపడింది కదా, చెప్పు. అయ్యో నేను కాదమ్మా, మా మంత్రి గారు చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి. కలెక్టర్ చెప్పండి. బాధలో ఉన్నావా? కోపంగా ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావా? రొగ్గిలిపోతూ ఉన్నావా? ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావా? నీకు కావాల్సిన దాంట్లో అయితే లేను, అలా ఉండను కూడా. ధైర్యం ఇంకా చావలా. తప్పు చేసిన వాడికి చస్తుంది. చేసినోడు నే ఇంటివాడే కదా అక్షరా. ఏ ఇంటి వాడనేది నేను తేలుస్తాను కదా. సర్లే కానివ్వు, విషయం చెప్పు. ఆ విషయానికే వస్తున్నాను కలెక్టరు. రేపు నా పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. నువ్వు నా చిరకాల శ్రేయోభిలాషివి కదా, నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాను. రా. నేను రాకపోతే నీ పుట్టినరోజు జరగదా? అంటే రాను అని చెప్తున్నావా? అలా కూడా అనుకోవచ్చు. అప్పుడు నేనున్న పొజిషన్ కి తట్టుకోలేక రాలేకపోతున్నావని అర్థం చేసుకుంటున్నానులే. అక్షరం మరీ అంత చీపా? ఒకరి ఎదుగుదలని ఓర్వలేవా? ఇప్పుడేంటి, నేను రావాలి అని ఆశపడుతున్నావా? మరదే కదా కలెక్టర్, నీ స్థాయి వాళ్ళందరూ వస్తున్నారు, నువ్వు కూడా రావాలి అంటున్నాను. నీకా స్థాయి లేకపోయినా. ఏంటి ఫీల్ అయ్యావా? ఫీల్ అయ్యే రోజులు ఇక దగ్గర పడ్డట్టే కనిపిస్తున్నాయి. నీకే కదా అక్షరా. నీకు నిజంగానే ఎలా అర్థమైతే అలా. నాది మాత్రం ఒకే అర్థంలే. రేపు మాత్రం నువ్వు వచ్చే సెలబ్రేట్ చేసుకుందాం. తప్పకుండా వచ్చి నీ కోరికను తీరుస్తాను. ఓకే, నాకు హ్యాపీ బర్త్డే చెప్పడానికి హ్యాపీగా రా. హ్యాపీగా తిరిగి వెళ్దు గాని. వస్తుంది రాణి. అమ్మా అక్షర, నిన్ను అవమానించడానికే పిలుస్తోంది, నువ్వు వెళ్ళకమ్మా. దేవుడు అన్నీ చూస్తుంటాడత్తయ్య గారు, బుద్ధి చెప్పక మానడు. దానికది కొత్త కాదు, మనకి పాత కూడా కాదు. విరవిగనివ్వండి, పాతాళానికి పడిపోతుంది.
పెద్ద చావు వచ్చిందయ్యా. ఇప్పటికి 10 సార్లు లేపావు. ఏంటయ్యా వచ్చేసావా? లోపలికెళ్ళు. ఇంకా వెళ్ళలేదు సార్. మరి ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నావు? త్వరగా వెళ్ళిరా. హ్మ్. ఏ ఆగు, నేను వస్తా. తినమ్మా, రాత్రి కూడా సరిగ్గా తినలేదు. నాకు ఆకలిగా లేదు. డాడీ కావాలి బుజ్జి మమ్మీ, తీసుకురండి. వస్తారు. నువ్వేం తినకుండా ఉంటే నీ హెల్త్ పాడైపోదు. కొంచెం తిను. డాడీ ఏ తప్పు చేయలేదు, ఎలా అరెస్ట్ చేస్తారు? డాడీ మంచోడు కదా, మంచోడైన డాడీని త్వరలోనే విడుదల చేస్తారు. నేను చెప్తున్నాను కదా, కొంచెం తిను. నువ్వు డేర్ గర్ల్వి కదా, ఇలా ఏడవకూడదు. తిను. నాకొద్దు. అమ్మ చెప్తుంది కదా చిన్ని, మీ డాడీ వచ్చేస్తారు. మీ డాడీ వచ్చాక నువ్వు నీరసంగా ఉంటే ఫీల్ అవుతారు కదా. తిను చిన్ని. తిను తల్లి. తినమ్మా, తిను. మేడం, ఏమైంది? రాత్రి రాజేష్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.